Yes. సో వన్ సెకండ్, గుడ్ మార్నింగ్. నా పేరు గౌతమ్. సో వెస్టేజ్లో గత 5 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా. ఎందుకనంటే మనం చేస్తున్న ప్రొఫెషన్లో జీతం తప్ప జీవితం రాదు. జీతం తప్ప జీవితం రాదు. జీతం కావాలంటే మనం చేస్తున్న దగ్గర పని చేయాలి. జీవితం రావాలనంటే మన వెస్టేజ్లోకి రావాలి. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే వెస్టేజ్లో ఉన్నందుకు, ఎస్పెషల్లీ విన్నింగ్ టీంలో ఉన్నందుకు, అది విన్నింగ్ టీంలో కూడా మన ఎస్పీ భారత్ సార్ యొక్క ఆర్గనైజేషన్ ఉన్నందుకు గాను ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ చూడండి. ఏ కంపెనీ కూడా చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజు ఉన్న కంపెనీ రేపటికి ఉంటుందా, పోతుందా, ఒక 5 సంవత్సరాల తర్వాత పోతుందేమో, ఒక 6 సంవత్సరాల తర్వాత లేపేస్తాడేమో అని చాలా మందికి నాకు అపోహలు ఉంటాయి. అది తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు బయట చూస్తున్న పరిస్థితులను దృష్టిలో పెట్టి దీనికి వచ్చేటప్పుడు దీన్ని కూడా దాంతో పాటు కంపారిజన్ చేసుకుంటారు. కానీ మన వెస్టేజ్ కంపెనీ అన్నది జూన్ 2తో 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలిగింది. ఇప్పుడు 22వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ప్రతి ఒక్క సంవత్సరంలో ఏదో ఒక ఆఫర్స్ అంది మనకి తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ టైం తీసుకున్నట్లయితే 10 crore 20 crore పూల్ తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే అసలు టెమండరేస్ అంటే అసలు అద్భుతమైన ఆఫర్స్ అని చెప్పొచ్చు నిజంగా. కానీ వాడుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అంది యొక్క వాల్యూ తెలుస్తుంది. అయితే ఈ ఆఫర్స్ గురించి తెలుసుకునే ముందు ఏంటంటే చాలా మందికి డౌట్స్. సార్ ఈ ఆఫర్స్ అంటున్నారు, మరి రీపర్చేజ్ ఆఫరా లేదంటే కన్సిస్టెన్సీ ఆఫరా అంటారు. ఈ రీపర్చేజ్ ఆఫర్ ఉంది, కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. దాంతో పాటు అదనంగా మనకి ఎస్యూర్గా అంటే పక్కా ఇది క్వాలిఫికేషన్ అయితే పలానా లెవెల్ వాళ్ళు పలానా అమౌంట్ అంది అండి. ఇప్పుడు 20,000, 25,000, 30, 40, 50 అలా 1 lakh అంటే ₹1,00,000 తీసుకునేంత అవకాశం కంపెనీ అనేది కల్పిస్తుంది. మన మన బోనస్తో మన బోనస్ మనకి ఎట్లా వస్తూనే ఉంటది. బోనస్తో పాటు అదనంగా ఈ 4 నెలలు కనుక గట్టిగా శ్రమించి వర్క్ చేయగలిగితే బోనస్ అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది కంపెనీలో పనిచేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ సంవత్సరానికి వచ్చే బోనస్ ఎలా అయితే ఉంటుంది, 5,000, 10,000 లేదా ఒక స్పీడ్ బాక్స్ అన్నట్లుగా మన కంపెనీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. రియల్లీ ఫెంటాస్టిక్. మనం ఏదైతే దాని గురించి తెలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్ మీకు అడగండి. నాకు తెలిసినంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. సో షేర్ చేద్దాం. సో స్క్రీన్ షేర్ అయింది కదా. ఇది సార్ వచ్చిందా రాలేదా, రాలేదు సార్, కనిపిస్తుందా? సైడ్ గా అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్. ఓకే. సో షేర్ చేసినందుకు గాను రైట్. సో డియర్ లీడర్స్, మనకి ఏదైతే ఉందో ఇప్పుడు మనకి జూన్ మంత్లోకి మనము రావడం జరిగింది. కనుక జూన్ మంత్ 2025 వెస్టేజ్ 21 years యానివర్సరీ ఎగ్జిటింగ్ ఆఫర్స్ అన్నమాట. 21 సంవత్సరాలు మనకి యానివర్సరీ అంటే మనము ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, పెళ్లి రోజు శుభాకాంక్షలు లేదంటే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నట్లుగా కంపెనీది కూడా 21 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కంపెనీ స్టార్ట్ చేసి లక్కీగా ఏంటంటే జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే కంపెనీ కూడా స్థాపించడం జరిగింది. 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికి గాను కంపెనీ మన యొక్క డిస్ట్రిబ్యూటర్ని, మన యొక్క లీడర్స్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టి ఒక మంచి అద్భుతమైన ఆఫర్స్ అందివ్వడం జరిగింది. దాని గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదే ఉంది 21st ఎగ్జిస్టింగ్ ఆఫర్స్.
సో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే యథావిధిగా ప్రతి నెల మన కంపెనీ ఏదైతే మనకి ఇస్తుందో అదే విధంగా ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీము ఎవరైతే కొత్త వ్యక్తుల్ని మనం చూడండి, ఒక ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఒక కొత్త వ్యక్తిని మనం ప్రమోషన్ చేస్తున్నాము. ఆ కొత్త వ్యక్తి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్వాయిస్ ఫస్ట్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో 2,600 రూపాయలు 2,600 రూపాయల పైన ఇన్వాయిస్ కానీ మనం చేసినట్లయితే ఇక్కడ పీవీలతో సంబంధం లేదు. ఆ వ్యక్తి 2,600 రూపాయల పైన కానీ కొన్నట్లయితే ఆ వ్యక్తికి మనకి ఏదైతే కంపెనీ ఉందో సన్ డిఫెన్స్ SPF 30+ అంది మనకి మనకి ఈ యొక్క క్రీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంది సార్ అని అంటే, ఇది చాలా మంది తెలియకపోవచ్చు. ఇది ఏదైతే క్రీమ్ ఉందో మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు మనం చూడండి, ఇంటికాడ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ముఖం మొత్తం కూడా వచ్చేటప్పుడు జిడ్డు జిడ్డులాగా రావడం కానీ లేదా నల్లబడడం కానీ, కొంతమందికి ఈ యొక్క సూర్యకిరణాలు ఎండ పడడం వల్ల స్కిన్ మీద ర్యాచెస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక అరగంట ముందు కానీ మనము ఇది అప్లై చేసామనుకోండి, అప్లై చేసి అంటే మనం ముఖానికి ఈ నెక్ వర్క్ కానీ రాసుకున్నట్లయితే బయటికి వెళ్ళొచ్చినా కానీ మన ఫేస్ కి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఈ లేయర్ లాంటిది సూర్యకిరణం నుండి ప్రొటెక్షన్ చేస్తుంది. అంటే మనకి కాపాడుతుంది అనమాట. మన స్కిన్ అనేది అంటే ఎటువంటి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఇది ఎంతకి ఇస్తారంటే 2,600 రూపాయల పైన ఫస్ట్ జాయినింగ్ వాళ్ళు ఫస్ట్ ఇన్వాయిస్ 2,600 పైన కొనే వ్యక్తులకి ఇది మనకు ₹1 ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా అయితే ఇది ₹300 పైన ఉంటుంది. మనకు ₹1 ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లేదు నాకు సార్ నాకు ఇష్టం లేదు, లేకపోతే నాకు ఇది అవసరం లేదు, లేకపోతే నాకు ఇది ఎలా వాడాలో తెలియదు అని అంటే దానికి కూడా కంపెనీ మనకు అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ మంత్ నుండి ప్రొడక్ట్ వౌచర్ వర్త్ ₹225 విలువ చేసి ఒక ప్రొడక్ట్ వౌచర్ నాకు కావాలి సార్, నాకు ఇది వద్దంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీని ప్లేస్లో మనకి ₹225 ప్రొడక్ట్ వౌచర్ మనకి క్రియేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మనకి నెక్స్ట్ డే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా కానీ కొనుక్కునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ మనం కొనుక్కునేటప్పుడు ఈ వౌచర్ని మనము రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ అంటే దీన్ని మనము ఒక 2,000, 3,000, 4,000 రూపాయల ఐటమ్స్ కొనేటప్పుడు ఈ వౌచర్ మనం చూపించామనుకోండి, ఈ వౌచర్ చూపించడం వల్ల ఆ అమౌంట్ అంది కట్ అయిపోయి మిగతా అమౌంట్ అంది మనము పే చేస్తే సరిపోతుంది. సో మరి ఈ ₹225 పరిస్థితి ఏంటి సార్ అంటే, ₹225 తగ్గట్టు పీవీలు ఏవైతే ఉన్నా పీవీలు అనేది మైనస్ చేస్తాడు. ఇది ఎప్పుడు ఇస్తున్నట్లాగే మనందరూ కూడా ఇంకొకటి అద్భుతమైన అంటే ఆఫర్ని తీసుకురావడం జరిగింది. ఇది మన కంటిన్యూషన్ ఉంటుంది నాకు తెలిసి. రీపర్చేస్ స్కీమ్. ఈ రీపర్చేస్ స్కీమ్ అంటే మన కంపెనీ ఎప్పుడు మనము చెప్తున్నట్లుగా 10-20% డిస్కౌంట్, 5-60% క్యాష్ బ్యాక్. అదే విధంగా మన కంపెనీ కొత్తగా ఏదైతే ఉందో రీపర్చేజ్ ఆఫర్లో ఈ పేస్ట్లే తీసుకోవాలి, సబ్బులే తీసుకోవాలి అంటే ఏదైతే ప్రోడక్ట్ అనేది అక్కడ పెడుతున్నాడో అదే మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ మనకు నచ్చకపోయినా, ఆ స్టోర్లో ఆ ప్రోడక్ట్ లేకపోయినా, వేరేది ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మనకి దీపక్ సార్ కానీ, లేదంటే నిన్న మాకు క్రౌన్ అండ్ అబోవ్ మీటింగ్ ఏదైతే మేనేజ్మెంట్తో జరిగిందో వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలా మంది దగ్గర పేస్ట్లు ఉంటే మళ్ళీ ఈ మంత్ పేస్ట్లు తీసుకోవాలన్నా అని కష్టం మీద తీసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే డంపింగ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టి కంపెనీ ఏం చేసిందంటే, ఇప్పుడు పేస్ట్ ఏదైతే ఉందో మీరు ₹850 పర్చేజ్ చేస్తే ఒక పేస్ట్ ఇస్తాడు. ఆ పేస్ట్ ప్రైస్ వచ్చి ₹80. సార్ నాకు ఈ పేస్ట్ వద్దు సార్ అని అనుకున్నట్లయితే మీకు ₹80 వౌచర్ అని ఇవ్వడం జరుగుతుంది. లేదు ఒక ₹4,250 మీరు బిల్ చేశారు, మీకు ఒక 5 పేస్ట్లు వస్తున్నాయి. 5 పేస్ట్లు వచ్చేటప్పుడు నాకు పేస్ట్లు వద్దనుకున్నారనుకోండి, మీకు అక్కడ ₹400 వౌచర్ అనేది క్రియేట్ చేయడము ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వౌచర్ ఇస్తున్నాడో ఆ రోజు నుండి అంటే నెక్స్ట్ డే మనం ఈ రోజు బిల్ చేస్తే నెక్స్ట్ రోజు మనకు వౌచర్ వస్తుంది. ఆ నెక్స్ట్ రోజు నుండి మనకి దాదాపు 3 నెలల వరకు అంటే 90 రోజుల వరకు మాత్రమే ఆ వౌచర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ లోగు మనం రిడీమ్ చేసుకుంటేనే ఓకే, లేనట్లయితే అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ విధంగా ₹3,000 కొనుక్కునే వ్యక్తులకి వేస్ కేర్ ఉంది. ఇది ఏదైతే ఉంది ఇన్స్టెంట్ వేస్ కేర్ ఉంది. ఇది మనకి రెండు వస్తాయి. నాకు ఈ రెండు వద్దు సార్ అని అనుకున్నట్లయితే ₹260 ప్రోడక్ట్ అనేది మా వౌచర్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇలా మన వౌచర్లు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము కొనేటప్పుడు ఏదైతే ఉందో
దీన్ని మనము చెప్పడం వల్ల ఆ అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు రూ. 400 వౌచర్ ఉంది. మీరు ఒక రూ. 5,000 ప్రోడక్ట్ కొన్నారు. లేదు మీరు ఒక రూ. 500 ప్రోడక్ట్ కొన్నారు. రూ. 400 వౌచర్ ఉంది. అంటే ఈ రూ. 400 మైనస్ చేసి మిగతా రూ. 500లోనూ రూ. 100 పే చేస్తే చాలు. మరి మరి పీవీలనంటే ఈ రూ. 400 తీసేసి మిగతా మనం ఎంతైతే పే చేసామో రూ. 100 పే చేస్తే ఆ రూ. 100 తగ్గట్టు మాత్రమే పీవీలు మనకి యాడ్ అవుతాయని సార్ నిన్న చెప్పడం జరిగింది. సో ఇదందరూ కూడా క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నా. సో ఈ విధంగా లేదు ఈ వౌచర్లు ఇబ్బంది లేదు అని అనుకుంటే ఎప్పుడప్పుడు ప్రోడక్ట్ తీసుకుంటే గొడవే ఉండదు. సో ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఇంకోటి 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ మనం ఎప్పుడు కూడా కంపెనీ మనకి అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. మనం బయట సంవత్సరాల తరబడి ఎన్ని సంవత్సరాల నుండి ఎక్కడెక్కడ కొన్నా మనకు ఒక్క నెల ఒక్క దగ్గర కూడా ఫ్రీ ఇచ్చే దాఖలాలు లేవు. కానీ కంపెనీ ఏమంటుందంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఇంటికి ప్రతి నెల కనీసం ఒక 5,000-6,000 రూ. 10,000 ప్రొడక్ట్ అంది ఎక్కడో ఏదో దగ్గర షాప్ దగ్గర కొంటాడు. ఆ కొనేదేదో ఇక్కడ సెకండ్ టైం నుండి కొనుక్కునే వ్యక్తులు 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు కొనుక్కోండి. ఒక 100 పీవీల పైన అంటే ఒక 3,000, రూ. 3,500 ప్రోడక్ట్ వర్తబుల్ ప్రోడక్ట్ కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి రూ. 2,515 వౌచర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 5వ నెల మనకి ఇచ్చాక ఆ వౌచర్ని తీసుకెళ్ళి మనము రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ రూ. 2,500కి మనకు నచ్చిన ప్రోడక్ట్ మనము ఏదైనా ప్రోడక్ట్ ఫ్రీగా తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సార్ మాకు ఈ ప్రోడక్ట్ వౌచర్ అన్నది మనకి నియర్ బై డిఎల్సిపిస్ వాళ్ళు 20 తర్వాత ఇవ్వడం జరుగుతుంది సార్, ఎప్పుడంటే అప్పుడు ఇవ్వట్లేదంటే మన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకి మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ ఉందో ఆ బ్రాంచ్ ఆఫీస్లో 365 రోజులు ఇది మనకి రిడీమ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకున్నట్లయితే మనం ఆన్లైన్లో కూడా 365 రోజులు కూడా రిడీమ్ చేయడం జరుగుతుంది. మనం ఈ ప్రోడక్ట్ వౌచర్ డిఎల్సిపిలు మాత్రం మనకి నియర్ బై మినీ డిఎల్సిపిలు కావచ్చు వీళ్ళు ఒక 20 తారీఖు తర్వాత అది మనకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కన్సిస్టెన్సీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని దృష్టిలో పెట్టి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంతకుముందు చూసుకున్నట్టు 100 పీవీలు మాత్రమే ఉండేది. కానీ కొత్తగా మనకు లాంచ్ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి. 60 పీవీలు కొనుక్కునే వ్యక్తులు అంటే రూ. 3,000 అవసరం లేని వ్యక్తులు ఒక 60 పీవీలు అంటే ఒక 2,200, రూ. 2,300 నెలకు కొనుక్కునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 4 నెలలు కంటిన్యూషన్ చేస్తే 5వ నెల మనకు రూ. 1,250 ప్రోడక్ట్ వౌచర్ అనేది రావడం జరుగుతుంది. 2 వౌచర్లు. ఆ 2 వౌచర్లో ఒక ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2 ఉంటుంది. ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటి గమనించండి, ఒక 100 పీవీ వౌచర్ కావచ్చు, 60 పీ వౌచర్ కావచ్చు, ఒక వ్యక్తికి మ్యాక్సిమం ఒక నెలకి 4 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువైతే ఇయ్యరు. ఇప్పుడు ఒక వ్యక్తి 400 పీవీ తీసుకున్నారు అనుకుంటే 12,000, రూ. 13,000 అమౌంట్ పెట్టి తీసుకున్నట్లయితే అలా కంటిన్యూషన్ 4 నెలలు తీసుకుంటే 5వ నెల మనకు రూ. 10,000 ప్రొడక్ట్ అంది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత అద్భుతమైన అవకాశం ఉంది. సో దీన్ని ఎప్పుడు కూడా 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు సెకండ్ టైం కొనే వ్యక్తులకి, మరి ఫస్ట్ టైం జాయిన్ అయిన వ్యక్తులు 14వ తారీఖు తర్వాత జాయిన్ అయితే పరిస్థితి ఏందని అంటారా? ఫస్ట్ టైం జాయిన్ అయిన వ్యక్తి ఎవరైనా కానీ ఫస్ట్ ఇన్వాయిస్ 100 పీవీ కానీ 60 పీవీ డైరెక్ట్గా ఉన్నట్లయితే అతనికి ఆ నెల కన్సిడర్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా చాలా మంది మనలో ఉన్నారనమాట. చాలా మంది వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే సార్ నాకు 15వ తారీఖు దాటిపోయింది, 14 దాటిపోయింది కదా, మరి నేను ఎలా సార్ మళ్ళీ తీసుకోవాలంటే నెక్స్ట్ మంత్ కన్సిస్టెన్సీ వరకు ఉండాలన్నా అని అంటే కంపెనీ దాని గురించి కూడా ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ గెట్ బిగ్గర్ అని ఒకటి పెట్టింది. దీని యొక్క ఆఫర్ ఏంటంటే ఎవరైతే 100 పీవీల ఆఫర్లు ఉంటారో కన్సిస్టెన్సీలు ఉంటారో, ఎవరైతే 60 పీవీల కన్సిస్టెన్సీలో ఉంటారో ఆ వ్యక్తి 15వ తారీఖు నుండి 27వ తారీఖు లోపు ప్రతి నెల ఒక 20 పీవీల పైన ఎంతైనా కొనుక్కొని 20 పీవీల, 30 పీవీల, 40 పీవీల 27 లోపు అంటే కన్సిస్టెన్సీ అయిపోయిన నెక్స్ట్ డే నుండి తీసుకోవడం వల్ల అతను ఏదైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడో దాన్ని బేస్ చేసి మనం కొనుక్కునే పాయింట్స్ మీద కూడా మనకి పాయింట్కి రూ. 4 చొప్పున మనకి కన్సిస్టెన్సీ ఒక అంటే మనకి దీనికి కూడా ఒక వౌచర్ ఉంది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వరకు ఓన్లీ ఫర్ రీపర్చేజ్ మాత్రం వచ్చి కానీ ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా 365 రోజులు మనం ఎప్పుడైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఒక మనకి బై మోర్ గెట్ మోర్ అని కొంచెం చెప్పి ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ ఏదైతే ఉందో దీన్ని మనం చూసుకున్నట్లయితే
ఎవరైతే వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ఈ కింద లిస్ట్ లో ఉన్నది ఎవరైతే ఉందో ఆ వ్యక్తి గాని మనకి బై వర్త్ 30,000 అండ్ అబోవ్, అంటే 30,000 పైన ఈ కింద లిస్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 5 వెస్లిన్ మనకి షేక్స్ అన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 వెస్లిన్ షేక్స్ లో మ్యాక్సిమం ఒకటే ఫ్లేవర్ సంబంధించినవి 2 మాత్రం తీసుకునే అవకాశం ఉంది. మ్యాంగో ఫ్లేవరే నాకు కావాలంటే అన్ని ఎవరు ఒక మ్యాంగో ఫ్లేవర్ ఒక 2, మిగతాది కుల్ఫీ, తర్వాత మిక్స్డ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటది. రోజ్ మిక్స్డ్ అలా. సో 30,000 పైన ఎవరైతే బిల్లింగ్ చేస్తున్నారో ఇది కింద ఉన్న లిస్ట్ లో ఉన్న ప్రోడక్ట్ కొనుక్కునే వ్యక్తులకు మాత్రమే అది వర్తిస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి అద్భుతమైన ఒక మంచి స్పీకర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని వీడియో కూడా మనకి ఆల్రెడీ లాంచ్ చేశారు. సో స్పెషల్ రీపర్చేజ్ స్కీమ్ వ్యాలిడ్ ఫ్రమ్ 2వ తారీఖు నుండి బిజినెస్ మంత్ ఎండ్, అంటే ఈ నెల మొత్తం లాస్ట్ వరకు ఈ ఆఫర్ ఉంది. కానీ ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో 5,000 పైన సింగిల్ ఇన్వాయిస్, 5,000 పైన సింగిల్ ఇన్వాయిస్ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫార్మ్ 9 కానీ తీసుకున్నట్లయితే మనకి ల్యాబ్ కేర్ టిఫిన్ అండ్ పోర్టబుల్ స్పీకర్, ఒక టిఫిన్ బాక్స్ లాంటి పోర్టబుల్ స్పీకర్ అన్నది మనకు ₹1 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎక్కడైతే మనకి అవైలబిలిటీ ఉందో అక్కడ మనము మన ఇంటికి కావాల్సిన మన ఫేస్కి కావాల్సిన ఒక ₹5,000 ప్రోడక్ట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇది ₹1 ఇవ్వడం జరుగుతుంది. జబర్దస్త్ ఉంది, మంచి సౌండింగ్ సిస్టమ్స్ చాలా, అంటే మనము నార్మల్గా ఎక్కడైనా కానీ మనము తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు, చిన్నగా మనం ఇంటికాడ కూడా వాడుకునే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ట్రిపుల్ బొనంజా ఆఫర్ ఉంది. ఈ ట్రిపుల్ బొనంజా ఆఫర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ, దీనికి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎవరు అని అంటే సింపుల్గా చెప్పాలని అంటే ఎవరైతే 2వ తారీఖు నుండి, అంటే 2వ తారీఖు జూన్ నుండి సెప్టెంబర్ మంత్, అంటే ఈ 4 నెలలు దీనికి టైం పెట్టారు. సెకండ్ అంటే జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 4 నెలలో సెల్ఫ్ పీవీ, అంటే సెల్ఫ్ అంటే మన సొంత ఐడి మీద 2,000 పీవీలు ఈ 4 నెలల్లో కలిపి ఎవరైతే చేస్తున్నారో, అంటే మినిమం 2,000 పైన ఉండొచ్చు ఎవరైతే చేస్తున్నారో, మినిమం ఒక నెలకి ప్రతి ఒక్క ఈ ఆఫర్లు ఏవైతే మనకు తీసుకురావడం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ కన్సిస్టెన్సీలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇవి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. సో ఈ ఆఫర్ కూడా మనకి సెప్టెంబర్ లాస్ట్ వరకు ఉంది. ఇది మినిమం మనము నెలకి ఒక 100 పీవీ 4 నెలల 400 పీవీలు చేసుకుని మిగతా 1,600 పీవీలు మనం ఇందాక మనకి వడ్డేమన్ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏదైతే ఉందో లాయల్టీ కస్టమర్స్ కొంతమంది ఉంటారు కదా, నాకు నాకు ఐడి వద్దు, నాకు ప్రోడక్ట్ కావాలని, ఆ విధంగా మనం మూవ్ చేసినా సేల్ చేసినా మన అకౌంట్లో మన పీవీల్లో మన సెల్ఫ్లో 2,000 పీవీలు పైన అయినట్లయితే దాంతో పాటు మినిమం 2 ఐడీస్ అంది ఎంట్రీ చేయాలి 100 పీవీలతోని. దిస్ ఆఫర్ కెన్ బి అవైలబుల్ ఇన్ ది మ్యాక్సిమం 2 ఎంటర్ పర్ ఐడి. సో 2 ఐడీల మీద మనకి దీని గురించి కరెక్ట్ తెలుసుకుందాం. సో టర్మ్స్ అండ్ కండిషన్లో చూసుకున్నట్లుగా ఉంటే మనకి దీనికి కొత్త వ్యక్తుల్ని జాయిన్ చేయడానికి ఉందా లేదా మంత్లీ, రైట్. దీనికి ఏంటంటే ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమైనా ఉందంటే మనము ఏ ప్రోడక్ట్ తీసుకునే నడుస్తుంది కానీ ఒక అగ్రి తప్ప. ఒకవేళ మనం అగ్రికి ఉన్నట్లయితే అగ్రి ప్రోడక్ట్స్ ఎవరైతే కొంటున్నారో ఈ అగ్రి ప్రోడక్ట్స్ పీవీలు అనేది దీనిలో కన్సిడర్ చేయడు. సో దీని గురించి మేమందరం కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మేనేజ్మెంట్కి, అగ్రి ప్రోడక్ట్ పీవీల మీద కూడా మాకు ఈ ఆఫర్ అంది వర్తించినట్లు చేయండి అని చెప్తే వాళ్ళు అవకాశం లేదని చెప్పారు, కాకపోతే రిక్వెస్ట్ చేస్తామన్నారు. సో మీరంతా కూడా మనమంతా ఏం చేసుకోవాలంటే మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ కొంటున్నామో అగ్రి ప్రోడక్ట్ వదిలేసి మన పీవీ మీద ఒక నోట్ చేసుకోవాలి. సార్ ఈ మంత్ ఒక 500 పీవీలు చేశా అగ్రి ప్రోడక్ట్ వదిలేసి, ఈ నెక్స్ట్ మంత్ ఒక వాటర్ ప్యూరిఫైర్ ప్లాన్ చేశా, ఆ నెక్స్ట్ మంత్ కొన్ని మిస్టర్ ఆఫ్ మిలన్, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకున్నట్లయితే అగ్రి ప్రోడక్ట్ మనం కొన్నామా లేదని తెలుసుద్ది. లేనట్లయితే అగ్రి ప్రోడక్ట్ కూడా కొన్నామో లేదో తెలియదు,
పొరపాటున ఒక 10, 20, 30 పీవీలు అగ్రి కొనేసి 2000 పీవీలు చేసి ఉంటాం, మనం అది ఎలిజిబిలిటీ కాము. కానీ దాన్ని దృష్టిలో పెట్టి అగ్రి ప్రొడక్ట్స్ మీద వచ్చే పీవీలు ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ లేదు. సో ఇది ఎవరైతే మనకి 4 నెలల్లో 2000 పీవీలు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు సార్, 100 పీవీలు కొనడానికి కింద మీద పడుతున్నారు ఒక్కొక్కరు. ఒక నెల కొంటలేరు. 2000 పీవీలు అంటే నెలకి 500 పీవీలు చెప్పున ఎక్కడ చేయగలం సార్ అంటే, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే ప్లాన్స్ చెప్తున్నారో, ఎవరైతే హోమ్ మీటింగ్ చెప్తున్నారో, ఎవరైతే టీంని కట్టి ప్రమోషన్ చేసి మీటింగ్స్ అరేంజ్మెంట్ చేయగలుగుతున్నారో ఆ వ్యక్తి అంది 100% చేయగలడు. ఈ ఆఫర్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆఫర్స్ కష్టపడేవాడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. కష్టపడే వాళ్ళు మాత్రమే, కష్టపడని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కష్టపడని వాళ్ళు పని చేయని వాడికి పీవీలు ఎడకెళ్ళి వస్తాయి. సో పని చేసే వాళ్ళకి నెలకి మనము ఒక 500 పీవీలు చొప్పున కానీ 4 నెలల్లో తీసుకోవచ్చు. లేదు అంటే నెలకి 100 చొప్పున 4 నెలల్లో 400 పీవీలు చేసి ఒక 2 వాటర్ ప్యూరిఫైర్ వేరే వాళ్ళు ఎవరైనా కానీ కావాలనుకున్నట్టు మన ఐడి మీద ప్లాన్ చేసి ఇచ్చినా కానీ మనకి ఒక ఫిలిప్స్ జ్యూస్ మిక్చర్ గ్రైండర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఒక ఫిలిప్స్ డ్రై ఐరన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. పక్కా డామ్ షూర్ ఇది మనకి 4 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 నెలలు మన బ్రాంచ్ ఆఫీస్ తీసుకోవచ్చు. దాంతో పాటు మనం 14వ తారీఖులో కానీ ఈ 500 పీవీలు కానీ మనం చేసినట్లయితే సిఎన్సి ఆఫర్లు వస్తాయి, మంత్లీ రీపర్చేస్ స్కీమ్స్ కూడా వస్తాయి. ఎన్ని విధాల లాభాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించేయండి. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ, వీలు వాళ్ళనేం కాదు. సో ఇది ఎప్పటి నుండి అంటే 2వ తారీఖు నుండి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ మంత్ లాస్ట్ వరకు ఆఫర్ ఉంది. అయితే దీంట్లో ఇంకొక ఆఫర్ ఉంది. ఇది కేవలం ఎర్న్ అండ్ ట్రావెల్ ఆఫర్. 5% నుండి 16% ఉన్న వ్యక్తులకి మాత్రం ఇది వర్తిస్తుంది. ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ కాలేదు ఇంతవరకు, ఎవరైతే నాన్ క్వాలిఫై బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నారో 16 అంటే 5% ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి నుండి కూడా 16% ఉన్న వ్యక్తికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. దీంట్లో ఏంటంటే లెర్న్ అండ్ ట్రావెల్ ఆఫర్ 3 days అండ్ 2 nights ట్రిప్ ఉంటుంది మనకి. అంతేకాకుండా ఈ ట్రిప్ కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, గోవా అండ్ కేరళ, ఊటీ, పూరి, దిగ్గా అండ్ ఆగ్రా అండ్ జిమ్ కోరెట్, ఇలా మనకి కొన్ని ప్రదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫై అయిన వ్యక్తులు మనం దేనికైతే అప్లై చేసుకుంటే దానికి వెళ్తాం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ లాజిక్, 5% నుండి 16% వరకు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనిలో కూడా అగ్రికల్చర్కి వదిలేసి ప్రతి నెల మనము 100 పీవీలు మినిమం చేయాలి. 4 నెలల్లో కలిపి మనము 1400 పీవీలు మన సెల్ఫ్ ఉండాలి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏదైతే ఈ ట్రిబుల్ పొందడానికి కానీ మనం ప్లాన్ చేస్తే దీనికి ఆటోమేటిక్ క్వాలిఫై అయిపోతాం. కాకపోతే దీనిలో కొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే ఒక మినిమం నెలకి ఒక 2 జాయినింగ్లు మన త్రూగా జాయిన్ చేసి వాళ్ళకి 100 పీవీ ఇప్పించి ఉండాలి. అలాగే 4 నెలల్లో 8 మందికి జాయిన్ చేయించి 8 మందితో పాటు అంటే 8 మందితో పాటు మనము 1600 పీవీలు మనం చేపించి ఉండాలి. అది కూడా అగ్రి ప్రొడక్ట్ అని వదిలేసి ఎవరైతే ఇలా మనం ప్లాన్ చేస్తారో 1600 పీవీలు కొత్త వ్యక్తులతో మినిమం నెలకి 2 జాయిన్ చేయాలి. అది 2 కావచ్చు, 4 కావచ్చు, 6 మంది మినిమం అని చెప్పారు. కానీ మాక్సిమం ఎంతమందికి చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ ఎఫర్ట్, మీరు చేసుకునే పని మీద ఆధారపడి ఉంటుంది. టోటల్గా 8 జాయినింగ్ల మీద 1600 పీవీలు ఉన్నాయి, అందు వచ్చి ఉండాలి. వాళ్ళ దగ్గర నుండి 1600 పీవీలు, మన దగ్గర నుండి 1400 పీవీలు, మొత్తం 3 నెలల్లో కానీ మనం 4 నెలల్లో కానీ మనం 3000 పీవీలు కానీ చేయగలిగితే అది ఎవరంటే 16 అంటే బ్రాంజ్ కాని వ్యక్తులకి ఇది, అంటే కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ వ్యక్తులకి మనం ఇది కట్టి ప్రమోషన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక వెస్లిమ్ సర్టిఫికేషన్ ట్రైనర్, అంటే వెస్లిమ్ అంటే వెయిట్ లాస్ మేనేజ్మెంట్ నుండి మన కంపెనీ నుండి వచ్చే వాళ్ళు కాదు, బయట ఎవరైతే ఉంటారో డైటిస్టులు వాళ్ళ సర్టిఫికేట్ ట్రైనింగ్ తీసుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళతో పాటు మనకి ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సర్టిఫికేట్ ట్రైనర్స్, బ్యూటీ వాళ్ళు కూడా
అంటే అంటే నోటెడ్ ఉన్న వ్యక్తుల్ని మనకి తీసుకొచ్చి వాళ్ళతో పాటు మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అగ్రి సర్టిఫికేట్ ట్రైనింగ్ కూడా సేమ్ అదే. అయితే అగ్రికల్చర్తో ఎవరైతే ఇది చేస్తారో 1400 పీవీలు సెల్ఫ్, కొత్త జాయినింగ్ వ్యక్తులతోని నెలకి ఇద్దరు మినిమం అయితే పక్కా చేయాల్సిందే. వాళ్ళు 100 పీవీలు ఇప్పించాల్సిందే. వాళ్ళతో పాటు 1600 పీవీలు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తికి అగ్రికల్చర్ ట్రైనింగ్ కింద అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. దాంతో పాటు మనకి ఈ ట్రిప్ ఏదైతే ఉందో ఆ ట్రిప్ లో ఈ లెర్నింగ్ ఉంటుంది, ఎర్నింగ్ ఉంటుంది. ఎర్నింగ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ ఇవన్నీ చేస్తే మనకి ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. లెర్న్ అంటే ఏంటి? నేర్చుకోవడం. ఈ ట్రైనింగ్స్ పరంగా నేర్చుకోవచ్చు. అదే విధంగా మనం బయటికి వెళ్తున్నాం కనుక ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాలని కూడా మనము ఎంజాయ్ చేసి రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ప్రత్యేకత ఏంటి అని అంటారా? దీని ప్రత్యేకత ఏంటంటే మేనేజ్మెంట్ లాంటి వ్యక్తులు ఎవరైనా కానీ మనం మీట్ అవ్వాలంటే కనీసం మనము బ- ఒక యూసీడీ అండ్ అబోవ్ ఉంటే మాత్రమే కలుస్తారు. లేదంటే క్రౌన్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఉంటే మాత్రమే మేనేజ్మెంట్ మనతో పాటు మీట్ అవుతుంది, మనతో పాటు డిన్నర్లు చేస్తూ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే 5 to 16% ఉన్న వ్యక్తుల్ని కూడా ఈ ట్రిప్పులో ఒక డిన్నర్ ఉంటుంది, గాలా డిన్నర్ అని, విత్ మేనేజ్మెంట్. మన మేనేజ్మెంట్తో మన గాలా డిన్నర్ అనేది మనం చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే 5 to 16% వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ యొక్క టీచింగ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మేనేజ్మెంట్తో డైరెక్ట్ కలిసే అవకాశం ఉంది ఇక్కడ ఉంది. సో ఇది మనకి ఈ ఆఫర్లో మనకు వర్తిస్తుంది. సో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇంకోటి ఈ ఏదైతే ఈ 2000 పీవీ ఆఫర్స్ ఏదైతే ఉందో, ఈ 3000 పీవీ ఆఫర్స్ ఏదైతే ఉందో, దీన్ని కానీ ఈ 5% నుండి 16% లోపు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు 3 నెలల్లో కానీ కంప్లీట్ చేయగలిగితే, 3 నెలల్లో కానీ కంప్లీట్ చేయగలిగితే అగ్రికల్చర్ని వదిలేసి, అందులో మనకి ఇప్పుడు చూడండి, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అన్నాం. కానీ ఎవరైతే జూన్, జూలై, ఆగస్టులో కానీ కంప్లీట్ చేయగలిగితే 16% మెగా లక్కీ డ్రా ఉంది. అందులో 100 మందికి మనకి లక్కీ విన్నర్స్గా ప్రకటించడం జరుగుతుంది. ఆ 100 లక్కీ విన్నర్లు మొదట ఇద్దరు ఎవరైతే వస్తారో వాళ్ళకి మనకి యాక్టివా వెహికల్, హోండా యాక్టివా స్టాండర్డ్ వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చే ముగ్గురు లక్కీ విన్నర్స్కి హెచ్పి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చే నలుగురు విన్నర్కి వచ్చి మనకి వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ లోడెడ్, అది కూడా టాప్ లోడెడ్. ఫ్రంట్ లోడెడ్ మినిమం నాకు తెలిసి 35,000 40,000 రూపాయల పైన ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే 6 లక్కీ విన్నర్స్కి రెఫ్రిజిరేటర్ అంటే ఒక ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. 5 విన్నర్కి వచ్చి శాంసంగ్ మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. 20 లక్కీ విన్నర్లకు వచ్చి మనకి మైక్రో ఓవెన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 మంది లక్కీ విన్నర్లకు వచ్చి మనకి స్మార్ట్ వాచ్ ఇవ్వడం జరుగుతుంది. 30 విన్నర్లకు వచ్చి ఇయర్ బాడ్స్. అంటే ఓవరాల్ గా 100 మందికి అంది ఈ లక్కీ విన్నర్లుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే ఈ 3000 పీవీలు కానీ, లేదంటే ఏదైతే 2000 పీవీలు 3 నెలల్లో కనుక కంప్లీట్ చేయగలిగితే ఆ వ్యక్తి 100% దీనిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నాకు తెలిసి మన అండర్లో ఒక 3 వాటర్ ప్యూరిఫైర్ ప్లాన్ చేసినా దీనికి వచ్చే అవకాశం ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఇది మనకు ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు అసలు మనకి బోనస్ ఆఫర్స్, మనకి గ్రో యువర్ ఇన్కమ్ ఫర్ బ్రాంజ్ డైరెక్టర్ టు గోల్డ్ డైరెక్టర్. ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ నుండి గోల్డ్ డైరెక్టర్ వరకు ఉన్నారో ఆ వ్యక్తులకి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంత ముందు ఏంటంటే మనకి 2 crore క్లబ్, 3 crore క్లబ్, 5 crore క్లబ్ అని పెట్టేది. అందులో ఎంత అమౌంట్ వస్తుందో మనకు తెలిసేది కాదు. కానీ దీంట్లో మనకి పక్క ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్లు ఉన్నారో, ఎవరైతే ఈ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ చేయగలుగుతున్నారో ఆ వ్యక్తులకి ఇది వర్తిస్తుంది. ఏంటి అంటే మనము ఎక్స్ట్రా పీవీ అనేది చేయాలి. ఎక్స్ట్రా పీవీ అంటే ఏంటి? ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఎలా అవుతున్నాడు అంటే, ఎవరైతే వాళ్ళ టోటల్ పీవీస్ 5,500 పీవీలు అయిన తర్వాత ఏ మంత్లో అయితే అతను 2,601 పీవీ చేయగలుగుతున్నాడో టీబీబీతో పాటు అతను బ్రాంచ్ డైరెక్టర్గా కన్సిడర్ చేస్తున్నాడు. కంపెనీ ఏమంటుందంటే జస్ట్ ఎక్స్ట్రా ఎఫర్ట్, కొంచెం ఎక్కువ పనితనం. అంటే మనం చేసే 2,600 పీవీల దగ్గర 3,600 పీవీలు నెలకి. సో 2,600 పీవీల దగ్గర
600 పీవీలు కానీ మనం చేయగలిగితే నెలకి, అలా 4 నెలలు మనం 4 నెలలు కానీ మనం చేయగలిగితే మనకి 20,000 రూపాయలు అంది మనకి 4 నెలల సెప్టెంబర్ మంత్ ఇన్కంలో మనకి యాడ్ చేయడం జరుగుతుంది. 3,600 పీవీలతో ప్రతి నెల అతను బ్రాంచ్ డైరెక్టర్ కావాల్సిందే. ఒక్క నెల ఎక్స్క్యూజ్ ఉంది. ఒక 3 నెలలు కానీ 3,600 పీవీలు చేసి 4 నెలలు మీరు జస్ట్ క్వాలిఫై అయినా కానీ మనకి ఈ ట్రిప్ కింద ఎలిజిబిలిటీ ఉంది. ఎలా అంటే ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్కి ఒక అవకాశం ఇచ్చారు. బ్రాంజ్కి, సిల్వర్కి, గోల్డ్కి టీబీబీ 3 out of 4 months అంటే 4 నెలల్లో 1 నెల టీబీబీ క్వాలిఫికేషన్ కాకపోయినా కానీ జస్ట్ క్వాలిఫై అయినా కానీ మనకి ఇది ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంది. కనుక ఎవరైతే 3,600 ప్రీవీలు బ్రాంచ్ డైరెక్టర్ చేస్తున్నారో వాళ్ళకి 20,000 ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మినిమం 2 జాయిన్ చేసి 2తో పాటు 100 పీవీలు ఇప్పించి ఉండాలి. అది సింగిల్ ఇన్వాయిసా, మల్టిపుల్ ఇన్వాయిసా అనేది మ్యాటర్ కాదు, ఎలా అయినా కావచ్చు. రైట్. దీంతో పాటు సిల్వర్ డైరెక్టర్స్, ఎవరైతే సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ వాల్యూ ఎంత? యాక్చువల్గా 1,500. టీమ్ బిల్డింగ్ బోనస్తో సిల్వర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ వాల్యూమ్ వచ్చి 1,800 పీవీలు. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2,100. కానీ కంపెనీ ఏమంటుంది అని అంటే అక్కడ 3,600 పీవీలు, వాళ్ళకు కూడా సైడ్ వాల్యూమ్ ఒక 1,500 పీవీలు ఎక్స్ట్రా చేయని అంటాడు. అంటే 2,100కి 1,500 ఎక్స్ట్రా చేయడం వల్ల 3,600 పీవీలు మనకి రావడం వల్ల అలా 4 నెలలు మెయింటైన్ చేస్తే వాళ్ళకి 25,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి వచ్చే ఒక క్రైటీరియా అనేది సిల్వర్ డైరెక్టర్కి అదనంగా ఈ ఎల్ఓబిస్ ఉండాలి. అంటే ఒక 4 నెలల్లో కలిపి కనీసం 3 ఎల్ఓబిలు ఉండాలి. 4 నెలల్లో కలిపి కనీసం 3 ఎల్ఓబిలు వాళ్ళకు ఉండాలి. సైడ్ వాల్యూమ్ 3,600 పీవీలని మనం మెయింటైన్ చేయాలి. ఒక నెల కనీసం మనం జస్ట్ క్వాలిఫై అయినా పర్వాలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టండి వాళ్ళు ఎవరైతే అవుతున్నారో. గోల్డ్ డైరెక్టర్ విషయానికి వస్తే సేమ్ 1,800 పీవీలు ఎక్స్ట్రా చేయాలి. వాళ్ళకి 3,600 పీవీలు వాళ్ళకి కూడా సైడ్ వాల్యూ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి 2 లెగ్గలు ఉంటాయి కనుక 2 లెగ్గలు చొప్పున 4 నెలలకి 8 ఎల్ఓబీలు, కానీ 6 ఎల్ఓబీలు తీస్తే సరిపోతుంది. మినిమం 2 జాయిన్ చేయాలి. వాళ్ళకి 100% 30,000 రూపాయలు వస్తుంది. సార్ మాకు 20,000, 25,000, 30,000 అనుకున్నట్లయితే బ్రాంచ్ డైరెక్టర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు 4,600 పీవీలతో బ్రాంచ్ డైరెక్టర్ అయితే మీకు 35,000 వస్తుంది. అదే బ్రాంచ్ డైరెక్టర్ 5,600 పీవీలు నెలకు మెయింటైన్ చేసి 4 నెలలు మెయింటైన్ చేస్తే 5వ నెల మీకు 45,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. చూడండి, బ్రాంచ్ డైరెక్టర్ కేవలం 4,000, 5,000, 10,000 రూపాయలు చెక్కే చూస్తున్నాం. కానీ ఇక్కడ 4 నెలలు గట్టి కష్టపడితే ఈ 5,600 పీవీలతో ఎవరైతే బ్రాంచ్ అవుతున్నారో అతని ఇన్కమ్ వచ్చి దాదాపు 25,000 దాకా ఉంటుంది. అదే విధంగా ప్రతి 4 నెలలు మెయింటైన్ చేస్తే ప్రతి నెల 25,000 రూపాయల దాకా ఉంటుంది. 5వ నెల మీకు 45,000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. అదే విధంగా చూసుకుంటే సిల్వర్ డైరెక్టర్ కానీ 5,600 పీవీలు మెయింటైన్ చేస్తే 50,000 వస్తుంది. అదే గోల్డ్ డైరెక్టర్ కానీ 5,600 పీవీలు మెయింటైన్ చేస్తే నెలకి 4 నెలలు మెయింటైన్ చేస్తే 55,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇది బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఉన్న వ్యక్తులకి, లేదంటే ఈ మంత్ బ్రాంజ్ అయిన వ్యక్తి అయినా కానీ ఇది మనకి ఎలిజిబిలిటీ ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టార్, డైమండ్ అండ్ క్రౌన్, ఎవరైతే స్టార్ డైరెక్టర్లు ఉన్నారో ఆ స్టార్ డైరెక్టర్స్ అన్నది ఇంకోటి ఇవన్నీ కూడా మీకు చెప్పడం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఎవరైతే హైయెస్ట్ పిన్ లెవెల్ ఉన్నారో ఆ పిన్నే మెయింటైన్ చేయాలి. ఒకవేళ నేను గోల్డ్లో ఉన్నా నేను బ్రాంజ్ మెయింటైన్ చేస్తున్నట్టు నడవదు. గోల్డ్ ఉన్న వ్యక్తి గోల్డే కావాలి, సిల్వర్ ఉన్న వ్యక్తి సిల్వరే కావాలి. బ్రాంజ్ ఉన్న వ్యక్తి సిల్వర్కి వెళ్ళొచ్చు కానీ బ్రాంజ్ కన్నా కిందకి రాకూడదు. సో అదే విధంగా స్టార్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 2 ఎల్ఓబి పర్ మంత్ తీసుకోవాలి. సైడ్ వాల్యూమ్ 1000 పీవీల దగ్గర 2,500 పీవీలు మెయింటైన్ చేయాలి. 4 నెలల్లో కలిపి 8 ఎల్ఓపీలు ఉండాలి. 4 నెలల్లో కలిపి టోటల్గా 10,000 పీవీలు ఉండాలి. ఆ వ్యక్తికి స్టార్ డైరెక్టర్కి 5వ నెల 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డైమండ్ డైరెక్టర్కి మినిమం 3 ఎల్ఓపీలు ఉండాలి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 12 ఎల్ఓపీలు ఉండాలి. సైడ్ వాల్యూమ్ వచ్చి మనకి 2,000 పీవీలు ఉండాలి.
టోటల్ ఇన్కమ్ వచ్చి మనకి 70,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. క్రౌన్ డైరెక్టర్ విషయానికి వస్తే 4 ఎల్ఓపిలు ఉండాలి. నెలకి 4 ఎల్ఓపిలు ఉండాలి. లేదు 4 ఎల్ఓపిలు కాదు, ఈ మంత్ రెండే అయినాయి అన్నా ఓవరాల్గా 4 నెలల్లో కలిపి 16 ఎల్ఓపిలు ఉండాలి. గ్రూప్ పీవీ వచ్చి 1,90,000 పీవీలు ఉండాలి. అతనికి ప్రతి నెల 40,000 పీవీలు పైన ఉండాలి. ఏది జూన్లో 40,000 ఉండాలి, జూలైలో 45,000 ఉండాలి, ఆగస్టులో 50,000 ఉండాలి, సెప్టెంబర్లో 55,000 ఉండాలి. సార్ లేదు ఈ ఒక నెల తగ్గినా కానీ ఇంకో నెల మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ వ్యక్తికి మనము ₹1,00,000 అనేది పేఅవుట్ ఇస్తున్నాడు. కానీ ఒక్క లెగ్గ నుండి మ్యాక్సిమం 10,000 మాత్రమే కన్సిడర్ చేస్తున్నాడు. ₹1,00,000 మన చెక్కుతో పాటు అదనంగా మనకి ఇచ్చే ఇది ఉందన్నమాట. సో ఇవి మనకి ఈ మంత్ మనకి ఇచ్చే ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇది యూసిడి అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఎవరు, వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ 4 రోజులు 3 నైట్స్ మనకి సింగపూర్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఎక్కడికైనా కానీ 3 ప్లేస్లు ఏదో ఒక ఏరియాకి వాళ్ళు యూసిడి అండ్ అబోవ్ వాళ్ళకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు క్వాలిఫై కావాలంటే నెలకి 6 మంది క్వాలిఫై కావాలి అతని కింద. 6 లెగ్గల నుండి మినిమం 2,00,000 పీవీ ఉండాలి. నెలకి 2,00,000 పీవీలు ఒక్కసారి ఆలోచన చేయండి. సో అదే విధంగా చూసుకున్నట్టుగా ప్రతి నెలకు కూడా మనకి పెంచుకుంటూ పోతా ఉండాలి. సో ఇది ఈ ఆఫర్స్ మనకి ఇవ్వడం జరిగింది కంపెనీ. దీన్ని దృష్టిలో పెట్టి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నట్లుగా అయితే మీరు నిర్భయంత్రంగా మీరు అడగొచ్చు.